తిరిగి ప్రాణం పోసింది కాకా ఫ్యామిలీ అన్నారు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో మంచిర్యాల జిల్లా తిమ్మాపూర్లోని జగదాంబేశ్వర ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వివేక్ ఆదేశాలతో కొత్త బోర్వెల్ను ప్రారంభించామన్నారు. అడిగిన వెంటనే మంత్రి వివేక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని వివరించారు. కాకా ఫ్యామిలీపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు సదానందం. ఒక బోర్ కావాలి, మాకు బోర్తో పాటు మోటార్ కావాలి, ఇంకా కొంత రోడ్డు కరెంటు సమస్య ఉన్నది సార్ అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లతో మాట్లాడి ఇమ్మీడియట్గా ఇక్కడికి రానికి రోడ్డు సౌకర్యం లేకుండే వెంటనే కేతనపల్లి సార్ కమిషనర్ గారితో మాట్లాడి రోడ్డు వేపించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇక్కడ బోరు మోటార్ కూడా వేపించడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుండి ఈరోజు వరకు, పెద్దపల్లి పార్లమెంట్ ఏర్పడ్డ నుండి ఈరోజు వరకు ఈ సందర్భంగా ఎవరైతే అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారో, దొంగ చాటు మాటలు మాట్లాడుతూ ఉన్నారో నేను సవాల్ ఇసురుతూ ఉన్నా. 1969లో తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయం తిన్నది కాక వెంకటస్వామి కాదా అని నేను అడుగుతూ ఉన్నా. మరి వాళ్ళ హయాంలో ఇక్కడ జైపూర్ పవర్ ప్లాంట్ పడ్డది, అటు రామగుండం మరి ఎరువుల ఫ్యాక్టరీ ఎవరు వేసిర్రు, జైపూరు పవర్ ప్లాంట్ ఎవరు వేసిర్రు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఎవరు చేసిర్రు. ఇవాళ సింగరేణిలో కొంతమంది గుంట నక్కలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆనాడు చేసినటువంటి కాక పెన్షన్ విధానాన్ని, సింగరేణిలో పెన్షన్ విధానాన్ని కోసం ఫైట్ చేసి పెన్షన్ విధానాన్ని స్థాపించకపోతే ఈరోజు ఈ కార్మికులందరూ ఇవాళ ఎవరైతే వాళ్ళ మీద బదనాం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నాడో అతను కూడా రేపు పెన్షన్ తీసుకుంటాడా లేదా అని అడుగుతూ ఉన్నా. వార్తనయుడు ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు మెంబర్ గడ్డం వంశకృష్ణ గారు కూడా వారి ఆశయ సాధన కోసం వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా ఒక విశాఖ ట్రస్ట్ ద్వారా అనేకమైన స్కూళ్ళల్లో బెంచీలు ఇవ్వడం, పడారి కూడా కట్టియడం, పిల్లలకు బాత్రూమ్లు కట్టియడం, వేల కొద్ది బోర్లు వేయడం, ఇలా ట్రస్ట్ ద్వారా చేసినటువంటి గొప్ప చరిత్ర వాళ్ళకున్నది.